రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. స్పైస్ జెట్ మహిళా ఉద్యోగిని ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ అధికారి చెంప చెళ్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో మహిళా ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పైస్ జెట్ సంస్థ సదరు మహిళా ఉద్యోగికి అండగా నిలబడింది. ఆమె తప్పేం లేదని ప్రకటన చేసింది. సిఐఎస్ఎఫ్ అధికారి అనుచితంగా మాట్లాడాడంటూ పేర్కొంది. స్పైస్ జెట్ సంస్థలో అనురాధ అనే మహిళ ఫుడ్ సూపర్వైజర్ గా పనిచేస్తోంది. జూలై 11న ఉదయం 4 గంటలకు ఇతర సిబ్బందితో కలిసి ఆమె రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్పోర్ట్లోకి వెళ్లింది. గేట్ వద్ద ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా మొత్తం అందర్నీ అడ్డుకున్నారు సిఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్. తాము వెళుతున్న గేట్ నుంచి సిబ్బందికి అనుమతి లేదని తెలిపాడు. ఎయిర్లైన్స్ ఉద్యోగుల కోసం మరో స్క్రీనింగ్ పోస్ట్ ఉందని, అక్కడ తనిఖీ చేయించుకోవాలని చెప్పాడు. అయితే ఆ సమయంలో స్క్రీనింగ్ గేట్ వద్ద మహిళా ఉద్యోగులు ఎవరూ లేరు. ఆయన అక్కడి నుంచే వెళ్లాలని గిరిరాజ్ ప్రసాద్ చెప్పడంతో వివాదం రాజుకుంది. అనురాధ, ఏఎస్ఐ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అనురాధ అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా ఆ అధికారి చెంప చెళ్లుమనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. వెంటనే వైరల్ అయింది. అయితే స్పందించిన పోలీసులు విధుల్లో ఉన్న అధికారిపై చేయి చేసుకున్నందుకు అనురాధను అరెస్ట్ చేశారు. దాంతో స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ స్వయంగా స్పందించింది. సదరు మహిళా ఉద్యోగికి అండగా నిలబడింది. అనురాధ ఊరికినే కొట్టలేదంటూ సమర్థించింది. తాము అన్నీ కనుగొన్నామని, ఏఎస్ఐ నుంచి అసభ్య పదజాలం, లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతోనే అలా చేసిందని చెప్పుకొచ్చింది. ఉద్యోగిని వద్ద సరైన ఎంట్రీ పాస్ ఉందని, ఆయన అనుచితంగా ప్రవర్తించాడంటూ గిరిరాజ్పై స్పైస్ జెట్ సంస్థ ఆరోపణ చేసింది. డ్యూటీ తర్వాత తన ఇంటికి రావాలని పిలిచాడని తెలిపింది. తాము పోలీసులను ఆశ్రయించామని, ఉద్యోగినికి పూర్తిగా అండగా ఉంటామని వివరించింది స్పైస్ జెట్ ఎయిర్లైన్స్. ఈ కేసులో ఇరుపక్షాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.